థ్యాంక్ యూ జీసస్. అమ్మ దేవాదేవుడు ఈరోజు పరిశుద్ధమైన వాక్యం మనతో ఏం మాట్లాడుతున్నా అంటే, లెంట్ మనందరికీ తెలుసు. లెంట్ LENT లెంట్. LENT లెంట్ అంటే అప్పు ఇచ్చువాడు అని ఉంది. అప్పు ఇచ్చువాడు, ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెండ్ అని కూడా వస్తుంది. V1 V2 V3 వర్బ్. ఆ ఇంగ్లీష్ పక్కన పెడదాము. మామూలుగా ఇంగ్లీష్ లెటర్ లెంట్ LENT సినానిమ్స్ అని మీరు కొట్టండి గూగుల్లో. దానికి అర్థం ఏంటంటే అప్పు ఇచ్చాడు అని ఉంటుంది. మామూలుగా అప్పు తీసుకున్న మనం అందరము తిరిగి ఇచ్చేయాలా వద్దా? ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే మన జీవితంలో అండి ఎంత రిచ్ అయినా కావచ్చు, ప్రియమైన దేవుడు బిడ్డ, నువ్వెంత రిచ్ అయినా కావచ్చు, అప్పు తీసుకోకుండా అయితే బ్రతకలే ఇప్పటి వరకు. అయితే నిజం చెప్పు, అప్పు తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చావా లేదా? ఎస్ అమ్మా. కాబట్టి అప్పు ఇచ్చారు ఎవరు? ఈ జీవితాన్ని మనకంటే యేసు ప్రభుల వారు. అప్పు ఇవ్వడం ఏంటి? వాక్యాలకు వెళ్దాం. అసలు అప్పుగా తీసుకున్నది మరి తిరిగి దేవుడికి ఇచ్చేయాలిగా. అలానే పెట్టుకోవద్దు కదా. దేవుడి దగ్గర మనం ఏదైతే అమూల్యమైనది తీసుకున్నామో కేవలం ఏదో ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేయమని దేవుడు చెప్పట్లేడు, కానీ ఎంత అమూల్యముగా ఇచ్చాడో అంత అమూల్యముగా దాన్ని చేసి ఇవ్వాలి. అదేంటి మరి? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, ఈ లెంట్ సీజన్ అనే కాదండి, ఈ లెంట్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా కొనసాగింపులో ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన ప్రయత్నం ప్రతిరోజు ఏదైనా ఉందంటే, దేవుడు నీకు నాకు అప్పిచ్చాడు, ఆ అప్పుని మనం తప్పక దేవుడికి తిరిగి ఇచ్చేయాలి. అదేంటి అని మనం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మానవుణ్ణి మట్టితో చేశాడు, ఆ మట్టిని తయారు చేసి ఒక రూపాన్ని ఇచ్చి, లార్డ్ ఆ రూపమునికి ఇప్పుడు డెడ్ బాడీ లాగా పడింది, ఉలుకు పలుకు లేదు, ప్యారలైజ్ అయిన వ్యక్తిలాగా పడింది. ప్యారలైజ్ అయిన వ్యక్తి అయినా శ్వాస ఉంటుంది లోపల, కానీ ఈ మట్టి ముద్ద ఎలా పడిందంటే ఒక బొమ్మలాగా పడింది. దేనికి పనికిరాదు బొమ్మ. ఇప్పుడు ఆ మట్టి బొమ్మ దేనికి పనికిరాదు. ఇప్పుడు పనికిరాని ఆ యొక్క మట్టికి దేవుడి ఆత్మ వస్తుంది. దేవుడు యావే ప్రభువు తన శ్వాసను మానవుడి ముక్కు రంధ్రంలో ఊదగానే ప్రాణము గలవాడయ్యను, అంటే జీవము గలవాడయ్యను అని ఉంది వాక్యం. అక్కడ జీవం అంటే నువ్వు నేను పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నిర్జీవులం. దేవుడి ఆత్మ ఎప్పుడైతే మన ముక్కు రంధ్రాలలో ఊదబడిందో, తల్లి గర్భములో ఉన్నప్పుడే మనకి జీవం పుట్టిందో, ఆ క్షణము నుండి నీకు నాకు ఒక కావలి సన్మనసుకుని దేవుడు పెట్టాడు. ఆ క్షణము నుండి దేవుడి ఆత్మ మనలో పనిచేస్తూ ఉంది. ఆ క్షణము నుండి నువ్వు నేను అమూల్యమైన వాళ్ళం. నీలో నాలో కేవలం ఏదో సాధారణంగా మనిషి ఆత్మ కాదు, ఇది దేవుని ఆత్మ. శరీరం కూడా మనది కాదు, దేవుని శరీరం. ఎందుకు దేవుని శరీరం అన్నానంటే, ఈ మట్టిని అన్నిటినీ చేసిన దేవుడు మట్టి ముద్దని పట్టుకొని ముద్ద చేసి ఒక వ్యక్తిని చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే చేతిలోకి మట్టి ముద్దని తీసుకున్నాడు. దేవుడి చేతులు అవి, మానవ చేతులు కాదు. ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు చూడండి, కుమ్మరు ఏం చేస్తాడు? ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 100సారి, 99 సార్లు ఫెయిల్ అయ్యి 100సారి పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడు. దేవుడు అలా కాదు. హీఈస్ అ పర్ఫెక్ట్ మ్యాన్, హీఈస్ అ పర్ఫెక్ట్ గాడ్. సంపూర్ణంగా చేస్తాడు దేన్నైనా చేస్తే. అందుకే మనల్ని అందరినీ కూడా ఎలా చేశాడంటే మట్టి ముద్దని తెచ్చాడు అపురూపముగా. ఎవరో పోలికలలో చేయలే, దుష్టుడి పోలికలలో చేయడే. ఆల్రెడీ పరలోక రాజు నుంచి వాడు గెంటేయబడ్డాడు ఈ లోకంలోకి. కానీ దేవుడు దుష్టుడి పోలికల్లో మనం చేయలే. వాక్యం చూసాము ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన పోలికలో మన పోలికలో ఇప్పుడు బిడ్డని చేద్దామని ముగ్గురు కలిసి, పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఒకే పని చేస్తూ ఉన్నారు. ఒకే పని, మైండ్ అండ్ సోల్ అండ్ బాడీ ఒక దగ్గర పెట్టుకొని దేవుడే అన్ని పక్కకు పెట్టి ఇప్పుడు నా బిడ్డని తయారు చేయాలని మట్టి నుండి తయారు చేసి, మట్టి సరిపోదు, ఎలా ఉండాలి అంటే నా పోలికలో ఉండాలి. దేవుడి పోలిక. ఎంత గొప్ప పోలిక అది. పోలిక అంటే అండి కేవలం ఏదో ముక్క పోలికలని కాదు. ఈ రోజుల్లో జీన్స్ అంటారు కదా, తల్లి పోలిక వచ్చింది, తండ్రి పోలిక వచ్చింది, లేదంటే DNA ఉంది, అది కాదు. అది పోలిక అంటే నరము, ప్రతిదీ, ప్రతి మట్టి, ప్రతి వాయువు, ప్రతి అణువు మొత్తము కూడా దేవుడికి దాసోహమయ్యాయి. అప్పటి వరకు కూడా
ఆ మట్టి కూడా దేవుడి మాట వింటది. ఆ మట్టి కూడా దేవుడి మాట వింటది. ఆకాశం దేవుడి మాట వింటది. భూమి దేవుడి మాట విన్నది. వెలుగు కలుగునాక వెలుగు పుట్టింది. ప్రతి ప్రాణి కూడా ఈ ప్రపంచంలో దేవుడి మాట విన్నది. అయితే దేవుడు పర్మిషన్ అడగలే, దేన్ని కూడా నేను పుట్టించాలని అడగలే. మానవుడి దగ్గరికి వచ్చాడు. పుట్టించిన తర్వాత అందరిని పిలిచాడు, అన్నిటిని పిలిచాడు. ఏది కరెక్ట్గా లేదు, ఏవని కూడా చేశాడు. ఎక్కడి నుంచి చేశాడు? దేవుడు ఇచ్చిన ఆ శరీర భాగంలో అమూల్యమైన ఎముక నుంచి ప్రక్కటెముకని తీసి పక్కనే ఉండాలి నా భార్య అనేలాగున తగ్గింపు కలిగి, ఈక్వాలిటీ కలిగి, అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే స్వభావం కలిగి ఉండాలని పక్క నుంచి తీశాడు. కాలు దగ్గర నుంచి తీయలేదు, కాలు మీదేసి తొక్కడానికి భార్యని, లేదంటే తల నుంచి తీయలేదు నా భార్య నాకు తల అని చెప్పడానికి. దేవుడు పక్క నుంచి తీశాడు. ప్రేమ దేవుడు బిడ్డలారా, అయితే ఇలాంటి మనకి దేవుడిస్తున్న అమూల్యమైన అనుభూతి ఏంటంటే పరిశుద్ధాత్మను మనలో ఊదాడు. తన ఆత్మే మనలో ఉంది. యేసు ఆత్మ, యావే ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉంది. కానీ ఎప్పుడు కోల్పోయాడు దేవుడి ఆత్మని ఆదాము? అవిధేయత వల్ల దేవుడి స్వరాన్ని వినడం మర్చిపోయాడు. అవిధేయత వల్ల దేవుడి యొక్క సన్నిధిని కోల్పోయాడు. అవిధేయత వల్ల చెయ్యమన్న పని చేయలేదు. పండు తినడం కాదు అక్కడ మ్యాటరు. అవిధేయత, వద్దు అన్న పని చేశాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఇచ్చావే ఈ ఏవా ఈమె దినమన్నది అన్నాడు ఆదాము. నువ్వు భర్తవైతే ప్రక్కటెముక, ఈమె నా దేహములో దేహము, ఈమె నా వాయువులో వాయువు, ఇంకేదో పాట పాడాడు కదా, అదే పాట కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. తప్పు చేసిన తర్వాత కూడా చేయలే. ఏమన్నాడు? ఈమె నాకు ఇచ్చావు చూడు నువ్వు ఆ స్త్రీని. అవునా? హ్యాపీగా ఉండి నీ దేహంలో దేహం అన్నావు, నా నారి అన్నావు, పడుకున్నంతసేపు బాగానే ఉన్నావు. సారీ అమ్మా, పడుకున్నంతసేపు బాగానే ఉన్నావు. రోగం రాగానే చూసుకోవడానికి ఏమి ఇబ్బంది అవుతుంది భార్యని? అంటే ఫ్రెష్గా, నీట్గా, మంచిగా ఉంటేనే భార్య, లేకపోతే పశువా, మనిషి కాదా? అందుకే నీ మెంటాలిటీ, నా మెంటాలిటీ దేవుడికి తెలుసు ముందుగానే. అందుకే దేవుడు పిచ్చి వాళ్ళలాగా చేయలేమనండి. తన రూపురేఖలలో, తన ముఖ పోలికలలో అంతకు మించి తన ఆత్మనే ఇచ్చేశాడు. తనకు తానుగా మనలోనే ఉంటున్నాడు. ఇంకా ఇంతకన్నా ఎక్కువగా ఇక అసలు దేవుడు లేరుగా. దేవుడు ఒక్కడే. ప్రతి మానవుడు క్రైస్తవుడే. ప్రతి మానవుడు క్రీస్తే. ప్రతి మానవుల్లో దేవుడు ఉన్నాడు. అన్యుడైనగా, ముస్లిం అయినగా, క్రిస్టియన్ అయినగా, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడే సృష్టించాడు. యావే ప్రభువు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. ఇదే సత్యం. ఆది నుండి దేవాదేవుడు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంకా వాక్యంలోకి మనం వెళ్తే, శరీరం దేవుడిచ్చాడు, ఈ మట్టిని దేవుడు చేశాడు, ఆత్మ కూడా దేవుడు ఊదాడు. ఇది అప్పుగా తీసుకున్నాం నువ్వు నేను. అయితే అప్పు అంటే ఏమంటావు అంటే మనం అడిగితే ఇవ్వడం అప్పు. కానీ దేవుడు తన అమూల్యమైన బిడ్డలుగా ఈ ప్రపంచాన్ని మొత్తం ఏలమని అధికారాన్ని ఇస్తే, ఆ అధికారానికి దేవుడి యొక్క మాటకి విధేయత చూపించకుండా అధికారాన్ని కోల్పోయాం, ఆ ఆత్మని కోల్పోయాం మెల్లమెల్లగా. ఇప్పుడు నిర్జీవముగా శరీరం ఉన్నప్పటికీ చచ్చిపోయినట్టే. శరీరం ఉన్నప్పటికీ చచ్చిపోయినట్టే. ప్యారలైజ్ అయిన వ్యక్తి, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి, లేదంటే ఏదైనా పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీలో ఉన్నాడు, వెంటిలేటర్లో ఉన్నావు, ఏం కదలతలేవు, కానీ హార్ట్ బీట్ ఒక్కటి పనిచేస్తుంది. తేడా ఉందా లేదా? జీవముతో నడుస్తున్న వాడికి, బెడ్ మీద కదలకుండా 4-5 ఏళ్ళు లేదంటే 10 ఏళ్ళు కోమాలోకి వెళ్ళిపోయినాడికి తేడా ఉంది. సేమ్ ఇదే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మొట్టమొదటి ఆదాము ఎలాంటి పరిస్థితిలో ఉండే అంటే మంచిగా దేవుడితో నడుస్తూ ఉన్నాడు. తోటలో దేవుడి స్వరాన్ని గొప్పగా వింటున్నాడు. భయమే లేదు అప్పటి వరకు. ఆనందంగా ఉన్నాడు. తోట మొత్తం తిరగచ్చు. సడన్గా పాపము చేశాడు, అవిధేయత చూపించాడు. ఇప్పుడు భయపడుతున్నాడు. ఆదాము ఎక్కడా అంటే, ఇదిగో నేను దాక్కున్నానని పలుకుతూ ఉన్నాడు. నీ భయమే, నీ యొక్క పాపమే నిన్ను దాపెడుతుంది, బయటికి రానివ్వదు. వామ్మో వాళ్ళు వస్తారేమో, వామ్మో వీళ్ళు వస్తారేమో, అమ్మో చర్చికి వెళ్తే ఎట్లా, వాళ్ళు ఎవరో కలుస్తారేమో. ఎప్పుడు భయం. పాపం ఉన్నవాడు భయపడతాడు. దేవుడికి అధిపేత చూపించిన వాడు భయపడతాడు. ప్రేమైన దేవుడు బిడ్డ. కాబట్టి ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, నీకిచ్చిన నాకిచ్చిన శరీరం దేవుడు కృప. నువ్వు నేను అప్పు కూడా కాదు. కరెక్ట్గా లిటరల్ చెప్పాలంటే ఇది ఇట్స్ అ డీప్ దెన్ దట్. దానికన్నా లోతైన మాట ఇంకేదైనా ఉంటే చెప్పండి ఇంకా గూగుల్లో, నాకైతే తెలీదు.
లెంట్ కన్నా గొప్ప మాట దీనికి ఉంది మన జీవితాలకి. అందుకే మన నుదుటి మీద స్లీవ గుర్తు వేసినప్పుడు ఫాదర్ గారు వాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు కదా, దాని తర్వాత మనం ప్రేయర్ అనుకున్నప్పుడు, అంటే అందరికీ తెలియకపోవచ్చు అండి, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. స్లీవ గుర్తే ఎందుకు వేయాలి? స్లీవ రక్షణ, క్రాస్ రక్షణ, విమోచన, విడుదల. ఉపవాస కాలం మొత్తం నువ్వు నేను 40 రోజులు చేయడానికి, మంచి నిష్టగా ఉండడానికి ఒక గురువు వచ్చి మనల్ని దీవిస్తూ మన యొక్క నుదుటి పైన అది వేసినప్పుడు పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ అన్నప్పుడు పిత సర్వేశ్వరుడు, పుత్ర సర్వేశ్వరుడు, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు భుజముల మీద ఉండి నీకు నాకు బలాన్ని ఇస్తాడు. పైనుండి ఆజ్ఞాపిస్తుంటాడు. హృదయం దగ్గర ఉండి ఏం చేయాలో ఏం చేయకూడదో హృదయశుద్ధి కలిగి జీవించాలి అని పదే 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 మాట్లాడుతూ ఉంటాడు. అందుకే పితాపుత్ర పరిశుద్ధాత్మ నామాన్ని మనం పదే పదే ఉచ్చరిస్తూ అడిగినప్పుడు దాంట్లో ఉన్న పవరే వేరు, శక్తి వేరు.